ఇక్కడ టీవీకే మనం చెప్పుకుంటూ ఉంటాం ధైర్య సాహసే లక్ష్మి. ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకి వెనక్కి కాకుండా లేకపోతే ఎవరితో కలిస్తే బాగుంటుంది ఇట్లాంటి ఆలోచించు. మనం ఎట్లయితే ఏ పార్టీతో కలిస్తే అలయన్స్ లో వెళ్తే ఓట్లు వస్తాయి, స్థానికంగా మనకు నాయకత్వం లేదు కదా అనేది ఆలోచించు. వాళ్ళు ధైర్యంగా ముందుకేసి అన్ని స్థానాల్లో వాళ్ళు పోటీ చేసి నేనే ప్రత్యామ్నాయం తమిళనాడుకి అని చెప్పి చూపించిన పరిస్థితి. అంతకు ముందు పరిస్థితి ఎలా ఉంది అంటే ఏఐడిఎంకేని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షం అనేది లేని పరిస్థితుల్లో తమిళనాడు ఓటర్లకి డిఎంకేకి ప్రత్యామ్నాయ రాజకీయం అనేది లేదు, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని వాళ్ళు చూపించే పరిస్థితి. ఆల్రెడీ ఏఐడిఎంకే ఉంది, కానీ ఆ నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి. స్థానికంగా ఉన్న నాయకులు తమ ఎవరు ఫేస్ అనేది చూపించలేని పరిస్థితిలో ఏఐడిఎంకే ఉంటున్నారు. వీళ్ళు ప్రత్యామ్నాయంగా చూసుకోవాల్సిన పార్టీ ఏదైతే ఉందో దాన్ని టీవీకేని ప్రత్యామ్నాయంగా చూసుకున్నారు. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే డిఎంకే పడిపోవడానికి కారణం ఏంటంటే సేమ్ ఓటర్స్, డిఎంకే టీవీకే సేమ్ ఓటర్స్. అక్కడ డిఎంకేకి ఉన్న ఏ అయితే ఓటింగ్ ఉందో దాని మూలనే ఈ టీవీకే విజయ్ గారు ఈ అలయన్స్ లో కలవకపోవటానికి కూడా ప్రధాన కారణం అదే. డిఎంకేకి వచ్చే ఓట్స్ ఏవైతే ఉన్నాయో డిఎంకే అధికారాన్ని బయటకు లాగే ఓట్స్, డిఎంకేకి ఏ అయితే కలుసుకోవటంగా ఉన్న ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు టీవీకే చీల్చడం కోసం అని చెప్పి ఖచ్చితంగా ఇందులో కలవలేదని చెప్పి అనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద ఉన్న స్ట్రాటజీని విజయ్ గారు నమ్మారు. ఆ స్ట్రాటజీ అక్కడ పనిచేసింది. 100% మనం విజయ్ గారి నాయకత్వాన్ని లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ స్ట్రాటజీని ఏదైతే అనుకున్నారు డిఎంకే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ ని చూపించింది. ఏఐడిఎంకేకి గతంలో ఏవైతే ఉన్నాయో అదే ప్రత్యామ్నాయ ఓట్లు ఏఐడిఎంకేకి వచ్చింది. ఇంకా డిఎంకే ఓట్లు ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా టీవీకి చేర్చడం అనేది జరిగింది. ఖచ్చితంగా ఈ రెండు కలిసి టీవీకే విజయ పదంలో ముందుకెళ్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు విజయ్ కి ఎవరు అంతగా అండగా నిలిచారు అనుకోవాలి? ఎందుకంటే స్టాలిన్ ప్రకటించిన పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే నిరుద్యోగం విషయంలో కానీ, కొన్ని ఇండస్ట్రీస్ తేవడం, మ్యానుఫ్యాక్చరింగ్ తేవడం విషయంలో కానీ కొంత స్టాలిన్ వెనకబడినా కూడా అసలు ఇవన్నీ కూడా విజయ్కి ఏవి తెలియదు కదా. అయినప్పటికీ కూడా ఎస్పెషల్లీ యూత్ విజయ్ వెనకాలే ఉన్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సెలబ్రిటీ కదా. ఇక్కడ సెలబ్రిటీ ఇక్కడ ఏదైతే పథకాలకి ఆశపడే మాట వాస్తవం తమిళనాడు. ఎందుకంటే గతంలో అమ్మగారు ఉన్నప్పుడు జయలలిత గారు ఏదైతే పథకాలు పెట్టారో దేశంలో ఎక్కడా లేని పథకాలు తమిళనాడులోనే అయ్యాయి. తమిళనాడు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే గెలిచిన పార్టీలు ఏదైతే ఇచ్చిన పథకాలను అవి తీసుకుని ప్రజలు దేశవ్యాప్తంగా చూపించుకునేవాళ్ళు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళు ప్రతి ఎలక్షన్ కి మార్పు కోరుకునే తమిళనాడు ప్రజలు చాలా చురుగ్గా ఉంటారు. అక్కడ ఉన్న రాజకీయం కూడా చురుగ్గా ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో నుంచి ఏఐడిఎంకే పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. ప్రత్యామ్నాయంగా ఎవరిని ఎన్నుకోవాలని తమిళనాడు ఓటర్లకి టీవీకే ఒక స్ఫూర్తిలాగా దొరికాడు. టీవీకేని వాళ్ళు ఎంచుకున్నారని చెప్పి చెప్పొచ్చు. ఖచ్చితంగా టీవీకేని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఏదైతే పథకాలు ఇవన్నీ గెలిచిన తర్వాత ఇస్తారా ఇరా లేకపోతే అమలు చేయగలుగుతారా అనేది విజయ్ మీద ఉన్న నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో వీళ్ళందరికి వెళ్ళినట్టు హీరో. అది కాకుండా హీరో ఆరాధ్యమే కాకుండా ప్రత్యామ్నాయంగా వీళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఒక ఐడియల్ గా ఆ ఏఐడిఎంకేకి డిఎంకేకి అన్నా కూడా విజయ్ పబ్లిక్ లోకి మాస్ ఓటర్లలోకి వెళ్ళాడని చెప్పి చెప్పొచ్చు. అదే మనం చూసాం. మాస్ ఓటర్ల నుంచి మనం అది ఇప్పుడు విజయ్కి కలిసి వచ్చిన అంశాలు ఏంటంటారు? విజయ్కి కలిసి వచ్చిన అంశాలు ఏంటంటారు? అంటే ఫస్ట్ యువత ఆకర్షణ, యూత్ ఎక్కువగా ఆయనకు కనెక్ట్ అవ్వడం అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ రెండిటితో పాటు ఇంకా కలిసి వచ్చిన అంశాలు ఏంటంటారు? ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అందరికీ ఉంది. ఇప్పుడు మా తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తాం ఫ్యాన్ ఫాలోయింగ్. ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఉపయోగించుకునే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ యొక్క రిప్రజెంటేషన్ ని నిర్మాణం చేసుకొని విజయ్ గారు ముందుకెళ్ళిన పరిస్థితి. ధైర్యంగా నేను
నేను మాత్రమే ప్రత్యామ్నాయం అని వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉంటారు. మనం ఇక్కడ గత రివ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఈయన ఓట్లు చేల్చడానికి పనికి వస్తాడేమో కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంత నిర్మాణం జరిగి ఉంటుందా అని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం, గ్రౌండ్ లెవెల్లో నిర్మాణం కాకుండా అధినాయకులు చూసుకోవట్లేదు. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రతి నియోజకవర్గంలో తన నాయకత్వాన్ని, తన రిప్రజెంటేషన్ ని, ఆ టీవీకే పార్టీని అక్కడ తీసుకెళ్లి అక్కడ మూడో ప్రత్యామ్నాయాన్ని నెలకొల్పటం అనేది ఈయన టీవీకే విజయ్ గారి యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. దాని వల్లనే అక్కడ విజయం సాధించడానికి అవకాశం కుదిరింది. అలా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఒక విజయ్ గారిని చూసి అన్ని నియోజకవర్గాల్లో ఓట్లు వేయటం అనేది ఎక్కడా జరగదు. అది ఇక్కడ తెలుగు రాష్ట్ర నాయకులు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతకన్నా ఆరాధ్య నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడానికి వాళ్ళు ఇలాంటి ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పి మనకు కనిపిస్తా ఉంది. ఆ ధైర్యం చేశారు కాబట్టి ఎవరితో అలయన్స్ లో కలవటానికి ఇష్టపడలేదు. అట్లాగే ప్రధాన ప్రభుత్వం ఏది అధికారంలో ఉన్న పార్టీకి కూడా ప్రత్యామ్నాయం అయ్యి ఏ ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా వెనక్కి తోసి ముందంజలోకి వెళ్ళడానికి ధైర్యంగా ముందుకెళ్ళటం, ప్రజల్లోకి చూసుకోవటం, గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణాన్ని తను సొంతంగా చేసుకోవటం. ఈ ఎలక్షన్ లో కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ లో అయినా వస్తాను, ఖచ్చితంగా నా నిర్మాణం, నా పార్టీ నా ఓన్ గా నాకు ఉండాలి అని చెప్పి ఆయన ముందుకెళ్ళటం అనేది ఇక్కడ ఈ సెన్సేషన్ కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, శేఖర్ గారు, డిఎంకే ఓట్ షేరింగ్ చూస్తే 20% ఉంది, అడా డిఎంకే చూస్తే 27%, టీవీకే చూస్తే 25% ఓట్ షేరింగ్ ఉంది కదా. దీన్ని బట్టి చూస్తుంటే విజయ్ ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి, ఓట్ షేరింగ్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయంటారా? ఖచ్చితంగా డిఎంకే చీల్చుకున్న ఓట్లు కాకుండా రెండింటికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఓట్లు టీవీకేకి వస్తున్నాయి. ఓట్ షేరింగ్ కన్నా కూడా వాళ్ళకి ఓట్ షేరింగ్ సమంగా ఉన్నా కూడా సీట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు తక్కువ మార్జిన్ తో ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓట్ షేరింగ్ కన్నా ఇక్కడ సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ స్ట్రాటజీ పనిచేసింది, ప్లస్ పార్టీ నిర్మాణం పనిచేసింది. అన్ని రకాలుగా ఈయన విజయ్ గారు ముందుకెళ్లారు. అట్లాగే ఆయన అదృష్టం కూడా కలిసి వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్. అయితే శేఖర్ గారు, ఒకవేళ స్టాలిన్ చేసినవి చూసుకుంటే ఆయన దగ్గర విమర్శలు ఉన్నాయి, ప్రతి విమర్శలు కూడా ఉన్నాయి. స్టాలిన్ చేసింది విద్యార్థులకు ఉచిత విద్య అందించడంలో, ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడంలో కానీ, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడంలో కానీ, అక్కడి వరకు ఆ సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంలో స్టాలిన్ ఒకంత ముందంజలోనే ఉన్నారని చెప్పాలి. బట్ ఎందుకు వెనుకడుగు వేశారు? ఎస్పెషల్లీ యూత్ కి ఉద్యోగాల విషయంలో అంతగా కల్పించలేదు అన్న ఒక భావన యూత్ లో ఉండడం వల్ల ఆ ఓట్ షేరింగ్ అంతా కూడా విజయ్ కి వెళ్ళింది అనుకోవాలా? సరే, ఇప్పుడు వాళ్ళు ఫుల్ఫిల్ చేయింది విజయ్ ఫుల్ఫిల్ చేస్తాడు అన్న ధీమా ఏదైనా ఉంటుందంటారా? నిజంగా ఆయన పబ్లిక్ రాజకీయాల గురించి కూడా చాలా విమర్శలు చేశారు విజయ్. అసలు ఏం జరుగుతుంది, ఈ క్లీన్ పాలిటిక్స్ ఏంటి, నేను వచ్చాక ఆ క్లీన్ పాలిటిక్స్ అంటే ఏంటనే చూపిస్తా అన్నారు కదా. నిజంగా ఆ చూపించే ధైర్యం ఆయన వచ్చాక ఆ చేసే అవకాశం ఉంటుందా? ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం పోటీ చేశారు. నిజంగా సీఎం అయితే కనుక అంత ధీమా ఆ ప్రజలకు ఇస్తారంటారా? ఖచ్చితంగా నిస్వార్థమైన రాజకీయం ఏదైతే ఉందో అధికారులని అందరూ పెట్టుకొని ప్రభుత్వ పాలన కరెక్ట్ గా రాజ్యాంగబద్ధంగా చేయాలని ధైర్యంతో ముందుకెళ్తే ఎవరైనా సరే రూల్ చేయొచ్చు. 100% ప్రజలు ఆమోదించే యోగ్యంగా పాలన అనేది సాగించవచ్చు. అలా కాకుండా సొంత కూటములు, ఇప్పుడు డిఎంకే గురించి చెప్పుకున్నట్లయితే తన కొడుకుని అధికారంలో తీసుకురావాలని, తన కొడుకుకి స్వార్థ రాజకీయాలు, గతంలో అతను అన్నదమ్ములతో పోటీ పడే పరిస్థితి, డిఎంకేలో ఉన్న కరుణానిధి కొడుకులు పోటీ పడే పరిస్థితి, దాంట్లో నుంచి ఈయన స్టాలిన్ గారు దక్కించుకున్నారు. ఇక్కడి నుంచి తన పార్టీగా తన కుమారుడిని అందరం ఎక్కించాలి, లేకపోతే తన కుమారుడిని ప్రొజెక్ట్ చేసే పరిస్థితులు కనిపించారు. ఇవి ప్రజలకి, అక్కడ తమిళనాడు ప్రజలకి ఇది నచ్చలేదు, ఈ రాజకీయం నచ్చలేదు. అట్లా అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ఇలాంటివి నచ్చలేదు. ఎవరైతే వాళ్ళు క్లీన్ పాలిటిక్స్ కోరుకుంటారో అవి వాళ్ళు అంతలో ఇవన్నీ ఒక ఎన్టీఆర్ ని, ఒక జయలలితని, అట్లాగే ఒక కరుణానిధిని కూడా టీవీకే విజయ్లో చూసుకున్నారు. అతను కూడా మచ్చలేని, ఇప్పటి వరకు అనుభవం లేదని చెప్పి మనం చూస్తాము. కానీ మచ్చలేని అటువంటి నాయకుడు కావాలని చెప్పి కోరుకోవటం అనేది తమిళనాడు నాయకుల, తమిళనాడు ప్రజల ప్రత్యేకత అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే
తమిళనాడు ప్రజలు కోరుకున్నట్లుగా వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఈ గ్రౌండ్ లెవెల్లో ఇలా రిప్రజెంటేషన్ అక్కడికి వెళ్ళింది. లేదు అలయన్స్ లో పెట్టుకొని ఉంటే చాలా సీట్ల వరకు ఏఐడిఎంకే కియాస్ వచ్చి ఉండేది, వాళ్ళు పోటీ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వచ్చి ఉండేది. అట్లాంటప్పుడు ఎవరి బలం ఎంతవరకు అనేది ఖచ్చితంగా బేరీజ్ వేయలేని పరిస్థితి. గతంలో అన్ని చాలా రాష్ట్రాల్లో ఇలా జరిగింది, మన రాష్ట్రంలో కూడా జరిగింది. ఎవరి బలం ఏంటి అనేది, ఎవరి కులంలో వచ్చిందని. అందుకే టీవీకే విజయ్ గారు స్వచ్ఛంగా తన బలం ఏంటి, తన ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో అక్కడ తన పార్టీ రిప్రజెంటేషన్ నిలబెట్టడం, అది నిస్వార్థమైన నాయకుల్ని చాలా వాటికి ఎన్నుకున్నారని చెప్పొచ్చు. కాబట్టి ఈ మాత్రం విషయాన్ని డిఎంకేకి ఇది ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలు నమ్మారు కాబట్టి డిఎంకే ఓటు బ్యాంక్ మొత్తం టీవీకేకి కన్వర్ట్ అయిందని చెప్పి మనకు